కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కు సిద్ధమవుతుండగా విపక్షాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. డీలిమిటేషన్ పై నేడు ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు చర్చించనున్నారు. బిల్లులో ప్రతిపాదించిన అంశాలపై సమాలోచనలు చేయనున్నారు. ఇండియా కూటమి నేతలు డీలిమిటేషన్ పై కేంద్రం ప్రతిపాదనలు పంపించింది. 2 బిల్లులకు సవరణ చేసిన కేంద్రం 543 నుంచి లోక్సభ స్థానాలను 850కి పెంచేలా ప్రతిపాదనల సమాచారాన్ని ఎంపీలకు పంపించింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి నేతలు భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లును వేర్వేరుగా చూడాలంటున్న కాంగ్రెస్ దీనిపై పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతోంది. కూటమి నేతల్ని సమాయత్తం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి హాజరు కానున్నారు. కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణకు జరగబోయే నష్టంపై రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి పరిగణలోకి తీసుకోవాలనే డిమాండ్పై ఉమ్మడి పోరాటం చేసే అంశం మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఈ భేటీలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ మార్పు అమలు కానుంది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ, అభివృద్ధి, విద్యలో ముందుండి జనాభా వృద్ధిని తగ్గించాయి. ఉత్తరాదిలోని యూపీ, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా పెరిగింది. జనాభా ఆధారంగా సీట్లు కేటాయిస్తే నార్త్ స్టేట్స్ ఎక్కువ సీట్లు పొందొచ్చు. దక్షిణ రాష్ట్రాలు సీట్లు తగ్గకపోయినా వాటి రాజకీయ బలం తగ్గే అవకాశం ఉందని విపక్షాలు అంటున్నాయి. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఆందోళనల్ని తోసిపుచ్చారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని, ప్రో రాటా ప్రతిపాదికన ఎవరి సీట్లు తగ్గవని, ఏ సీట్లు కోల్పోవని చెప్పారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మహిళా రిజర్వేషన్లో 33% చట్టసభల్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించేందుకు తీసుకువస్తున్న బిల్లుతో పాటు మరి డీలిమిటేషన్ బిల్లును కూడా రేపు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లకి సంబంధించి 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఆ రిజర్వేషన్ అమలయ్యే విధంగా ఈ డీలిమిటేషన్ ని చేయడము, తద్వారా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిన్న 3 బిల్లులను కూడా ఎంపీలకు వాటి కాపీలను కూడా అందజేయడం జరిగింది. అయితే ఈ బిల్లుల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇటు తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక నుంచి మాత్రం కొంత అభ్యంతరం వ్యక్తమవుతున్న పరిస్థితి చూస్తూ వచ్చాం. సీట్ల సర్దుబాటు విషయంలో కొంత దక్షిణ భారతదేశానికి కొంత నష్టం వాటిల్లుతుందనేది కూడా ప్రధానంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. అదే అంశాన్ని ఇతర ముఖ్యమంత్రులకు కూడా లేఖ రాశారు. అయితే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రానికి సంబంధించి జనాభా నియంత్రణను గతంలో పకడ్బందీగా అమలు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ జనాభా ఆధారంగా ఈ డీలిమిటేషన్ చేస్తే గనక దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. ముఖ్యంగా ఇటు ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్ లాంటి ఈ రాష్ట్రాలకు లబ్ధి ఎక్కువగా చేకూరుతుంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఆలోచించి అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా ఈ డీలిమిటేషన్ ఉండాలి. అయితే మహిళా బిల్లు, రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును తీసుకువచ్చే ముసుగులో ఈ డీలిమిటేషన్ చేయాలని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది బీజేపీ వ్యూహంగా ఇటు దక్షిణాది రాష్ట్రాలు చెప్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రం దీన్ని తోసిపుచ్చడం జరిగింది. ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా సమాన నిష్పత్తిలోనే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అనేది కూడా ఆయన చెప్తూ వచ్చారు. అయితే ఒక పక్క రాష్ట్రానికి సంబంధించిన అంశంలో కొంత అన్యాయం జరుగుతుంది అనేది ఇటు దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే మరి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అంటే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ కూడా రాయడం జరిగింది. ఆందోళనకు సిద్ధం అంటూ కూడా స్టాలిన్ నిన్న ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో కేవలం మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును మాత్రం తీసుకువస్తే తాము ఎటువంటి అభ్యంతరం తెలుపము. కానీ నియోజకవర్గాల పునర్విభజన అనే అంశంని తీసుకుని వచ్చి 2011 జనాభా ఆధారంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిపితే మాత్రం ఖచ్చితంగా ఆందోళన చేసి తీరుతాము. ఆ బిల్లులన్నింటినీ కూడా వెనక్కి వెళ్లే విధంగా తమ ఆందోళన కొనసాగుతుందనేది కూడా దక్షిణాది రాష్ట్రాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి రేపు మాత్రం ఇప్పటికే షెడ్యూల్ ప్రకారంగా
3 బిల్లులను రేపు సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవడం జరిగింది. మొదటిది ఈ మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన 33% రిజర్వేషన్లను అమలు చేయడం. అయితే ఇప్పుడున్న సీట్ల ప్రకారంగానే మహిళా రిజర్వేషన్లను అమలు చేయొచ్చు కదా అనేది కాంగ్రెస్ కూడా కొంత తన వాదనను వినిపిస్తూ ఉంది. మరి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇండియా కూటమి నేతలంతా కూడా మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఆయన నివాసంలో భేటీ కాబోతున్నారు. మరి ఈ రోజు రేపు ఎల్లుండి 18వ తేదీ ఈ 3 రోజులు సభలో ఏ విధంగా వ్యవహరించాలి, ఈ మహిళా బిల్లుకు అనుమతిస్తూనే మిగతా బిల్లులను ఏ విధంగా వ్యతిరేకించాలన్న దానిపైన కూడా ఇటు కొంత కసరత్ అయితే చేయబోతున్నారు. మరి దేశవ్యాప్తంగా మహిళలకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించే బిల్లుతో పాటు ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మాత్రం తీసుకురావడం తగదు. కేవలం మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును తాము అనుమతిస్తాం తప్ప ఈ నియోజకవర్గాల పునర్విభజనను మాత్రం ఎట్టి పరిస్థితిలో అనుమతించేది లేదనేది విపక్షాలు అయితే పట్టుపడుతున్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.